వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు క్లాస్లో మనము డైనమిక్ టేబుల్స్ అంటే ఒక టేబుల్లో మనకి కాలమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ కాలమ్స్ డైనమిక్గా ఎలా డిస్ప్లే చేయాలి అంటే వెన్ వీ క్లిక్ ఆన్ ద పర్టికులర్ చెక్ బాక్స్ ఆ కాలం మాత్రమే డిస్ప్లే అవ్వాలి. అన్చెక్ చేసినప్పుడు ఆ కాలం హైడ్ అయిపోవాలి. సో ఇది ఎలా అచీవ్ చేయాలో చూద్దాము. సో ఈ క్వశ్చన్ నాకు వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో అడిగారు. సో ఎలా నువ్వు డైనమిక్ కాలమ్స్ ఒక టేబుల్ అచీవ్ చేస్తావని. సో ఐ యాక్చువల్లీ షోడ్ దెమ్ అవుట్. సో ఈరోజు అది ఎలా అచీవ్ చేయాలో ఆర్ఎక్స్ ఎలా అచీవ్ చేస్తామో చూద్దాము. సో నేను ఫస్ట్ ఒక బ్లాంక్ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో క్రియేట్ అండ్ డాష్ బోర్డ్. ఓకే, సో క్లిక్ ఆన్ క్రియేట్ బ్లాంక్ డాష్ బోర్డ్. సో డైనమిక్ టేబుల్ అంటున్నాను కాబట్టి ఫస్ట్ ఒక బ్లాంక్ స్టాటిక్ టేబుల్ని ఇక్కడ అంటే టేబుల్ విడ్జెట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో మనం ఒక టేబుల్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక డేటా సెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డిటిసి డేటా సెట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో టేబుల్ విడ్జెట్ని టేబుల్ వాల్యూస్ టేబుల్లోకి కన్వర్ట్ అయ్యి సో ఏమేమి కాలమ్స్ మనకి డిస్ప్లే అవ్వాలో సో మనకి డిస్ప్లే చేస్తాం అన్నమాట ఇక్కడ. సో రిక్వైర్మెంట్ లేదా క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. సో ఏంటంటే ఐ వాంట్ యూజర్స్ టు కాన్ఫిగర్ ద కాలమ్స్ ఇన్ ఏ టేబుల్. ఓకే, అంటే సో బేసిక్గా మనకి మేబీ అప్రాక్సిమేట్లీ అంటే ఇంటర్వ్యూలో సినారియో ఇవ్వడం ఏంటంటే సో అప్రాక్సిమేట్గా మనకి మోర్ దాన్ 10 కాలమ్స్ ఉన్నాయి. మనకి 10 కాలమ్స్ ఉన్నాయి. సో దట్ యూజర్ డిడెంట్ లైక్ అంటే ఎండ్ యూజర్ లేదా బిజినెస్ యూజర్ డిడెంట్ లైక్. ఓకే, డెంట్ లైక్ ఇట్. ఓకే, అన్ని కాలమ్స్ ఉండడం. సో ఐ వాంట్ ఏ కాన్ఫిగరబుల్ వే టు డైనమికలీ సెలెక్ట్ ద కాలమ్స్. ఓకే, అర్థమవుతుందా? సో ఇది రిక్వైర్మెంట్. సో ఏమైనా రిక్వైర్మెంట్ అర్థం కాకపోతే కామెంట్లు యాడ్ చేయండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. ఓకే, సో ఇలా ప్రస్తుతానికి నేను ఏదో ఒక మేబీ అప్రాక్సిమేట్లీ 6 to 7 కాలమ్స్ తీసుకుంటాను. సో తీసుకున్న కాలమ్స్కి ఏపీఐ నేమ్స్ కూడా తీసుకుంటాను. సో ఎందుకు ఏపీఐ నేమ్స్ అది ఎక్కడ యూజ్ అవుతుందో తర్వాత చెప్తాను. ఓకే, సో బేసిక్గా నేను ఆపర్చునిటీ నేము అలాగే ఆపర్చునిటీ లేదా అకౌంట్ నేము సో ఈ రెండు నేమ్స్ స్టాటిక్ అంటే సో కాన్ఫిగర్ చేయడానికి వీలు లేకుండా బై డిఫాల్ట్గా ఈ రెండు నేమ్స్ ఉంటాయి. సో మిగతా అన్ని కాలమ్స్ నేమ్స్ సెలెక్ట్ చేస్తే డిస్ప్లే అవ్వాలి. అంటే నేమ్ సెలెక్ట్ చేయడం అంటే లిస్ట్ వ్యూలో మల్టీ సెలెక్ట్ ఉంటుంది కదా, లిస్ట్ ఫిల్టర్లో మల్టీ సెలెక్ట్ లాగా. సో ఐ షుడ్ గివ్ యూజర్స్ టు ఆప్షన్ టు సెలెక్ట్ అండ్ అన్సెలెక్ట్. అలాంటి ఆప్షన్ ఇస్తే సో సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ టేబుల్ కాలం డిస్ప్లే అవ్వాలి. అన్సెలెక్ట్ చేయగానే ఆ టేబుల్లో కాలం అనేది డిసపియర్ అయిపోవాలి. సో అది నా రిక్వైర్మెంట్. సో ఈ రెండింటిని నేను కాన్ఫిగర్ చేయడానికి వీలు లేకుండా స్టాటిక్గా పెట్టేశాను. ఈ దీని తర్వాత ఉన్న అన్ని కాలమ్స్కి నేను ఐ విల్ గివ్ ఆప్షన్ టు కాన్ఫిగర్ ఇట్. ఓకే, సో స్టేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఆపర్చునిటీ మేబీ ఓనర్ టైప్. ఓకే, సో నెక్స్ట్ ఎనీ అదర్ మేబీ క్లోజ్ డేట్ సెగ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఈ రెండు నేమ్స్ కాకుండా రెండు కాలమ్స్ కాకుండా మిగతా అన్నిటి యొక్క ఏదైతే టేబుల్లో ఉన్నాయో సో ఇక్కడ నుంచి అకౌంట్ నేమ్ నుంచి సెగ్మెంట్ వరకు వాటి ఏపీఐ నేమ్స్ తీసుకుంటాను. సో ఏపీఐ నేమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ క్లిక్ ఆన్ దిస్ షో ప్యానల్స్ అండ్ క్లిక్ ఆన్ హియర్ అండ్ క్లిక్ ఆన్ షో ఫీల్డ్ ఏపీఐ నేమ్స్ క్లిక్ ఇచ్చాను. సో అకౌంట్ నేమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఏపీఐ నేమ్స్ తీసుకుంటాను. సో లెట్స్ క్లిక్ ఆన్ హియర్. సో అకౌంట్ నేమ్ ఏంటి? అకౌంట్ నేమ్ ఏపీఐ నేము అకౌంట్ నేమ్ కదా. సరే, అకౌంట్ ఆపర్చునిటీ నేము అకౌంట్ నేమ్ ఈ రెండు వద్దనుకుంటాను కాన్ఫిగర్ చేయడానికి. అకౌంట్ టైప్ నుంచి మాత్రమే నేను కాన్ఫిగర్ చేస్తాను. సో అకౌంట్ టైప్ ఏపీఐ నేము కాపీ చేస్తాను. కాపీ ఏపీఐ నేమ్ పేస్ట్ చేయండి. అలాగే అకౌంట్ ఓనర్. సో కాపీ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్. ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏ కాలం ఉంది? అమౌంట్ స్టేజ్ ఏపీఐ నేమ్స్ తీసుకుంటున్నాను. అపార్చునిటీ ఓనర్ బిజినెస్ టైప్. అపార్చునిటీ ఓనర్ అండ్ అపార్చునిటీ టైప్. opportunity owner and opportunity type.
సో ఇప్పుడు డైనమిక్ కాలమ్స్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. సో దిస్ ఈజ్ మై టేబుల్. ఓకే, సో కాలమ్స్ కన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ నాకు మల్టిపుల్ కాలమ్స్ అట్ ఏ టైం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కాబట్టి నేను ఒక లిస్ట్ సెలెక్టర్, అంటే ఇక్కడ లిస్ట్లో మనం ఏం చేయొచ్చు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, లైక్ సింగిల్ సెలెక్షన్ లిస్ట్ ఫిల్టర్ అయినా చేయొచ్చు, మల్టీ సెలెక్ట్ లిస్ట్ ఫిల్టర్ అయినా చేయొచ్చు. ఓకే, సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, సింగిల్ సెలెక్షన్, మల్టీ సెలెక్షన్ అని. సో దట్ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ స్టెప్ క్రియేట్ చేయాలన్నమాట, అంటే ఈ కాలమ్స్ ఏపీఐ నేమ్స్ అన్నీ ఉన్నట్టు ఒక స్టాటిక్ స్టెప్ క్రియేట్ చేస్తాము. సో వీ హావ్ సీన్ హౌ టు క్రియేట్ ద స్టాటిక్ స్టెప్స్. నౌ లెట్స్ క్లిక్ ఆన్ ద క్రియేట్ క్వెరీ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ కస్టమ్ క్వెరీ. ఇక్కడ కాలమ్ నేమ్స్, ఇక్కడ లేబుల్స్ ఇస్తాము, ఇక్కడ ఏపీఐ నేమ్స్ ఇస్తాను అనమాట. సో అకౌంట్ టైప్ ఇది ఏపీఐ నేమ్. సో ఇక్కడ లేబుల్ వచ్చేసి జస్ట్ అకౌంట్ టైప్ అని టైప్ చేస్తాను, అకౌంట్ టైప్. సో ఇక్కడ యాడ్ కాలమ్స్లో సో మనం డేటా సెట్ నుంచి తెచ్చుకోవాలనుకుంటే సో డేటా సెట్ కాలమ్స్లో ఈ రెండింటిని క్లిక్ చేయాలి, డైమెన్షన్ అయితే డైమెన్షన్, మెజర్ అయితే మెజర్. సో నేను మాన్యువల్గా ఇస్తున్నాను కాబట్టి అండ్ ఈ వాల్యూస్ టెక్స్ట్ వాల్యూస్ కాబట్టి నేను ఇచ్చే వాల్యూస్ టెక్స్ట్ అని ఇస్తాను. ఓకే, సో యాడ్ టెక్స్ట్. ఇక్కడ ఈ కాలంకి నేమ్ ఏమి ఇస్తానంటే ఏపీఐ నేమ్ అని ఇస్తాను, ఏదైనా ఇచ్చుకోవచ్చు మీనింగ్ఫుల్ నేమ్. సో కాలం నేమ్ వచ్చేసి ఇక్కడ ఏపీఐ నేమ్, ఈ కాలం నేమ్ వచ్చేసి డిస్ప్లే. సో రెండింటి టైప్స్ వచ్చేసి టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ అలాగే అకౌంట్ ఓనర్, దీని ఏపీఐ నేమ్ వచ్చేసి అకౌంట్ అండర్స్కోర్ ఓనర్. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్, నెక్స్ట్ అమౌంట్, ఏపీఐ నేమ్ లేబుల్ ఒకటే అంటే డిస్ప్లే నేమ్ ఒకటే. నెక్స్ట్ స్టేజ్, పాజిటివ్ ఓనర్, నెక్స్ట్ ఆపోజిట్. ఇలా అన్నింటిలో స్టాటిక్ స్టెప్ లెక్క యాడ్ చేస్తున్నాను. ఆపోజిట్ టైప్ అండ్ ఇట్స్ సో ఈ ఎక్స్ట్రా కాలం వద్దనుకుంటే సో అంటే ఇక్కడ మనం ఏం డేటా యాడ్ చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా కాలం డిలీట్ చేస్తున్నాను. ప్లీజ్ సెలెక్ట్ ఇట్, డిలీట్ ద సారీ ఇట్స్ యాక్చువల్లీ ఎక్స్ట్రా రో. సో డిలీట్ ద రో. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది మనము ఈ స్టాటిక్ స్టెప్ యూజ్ చేయలేదు కాబట్టి ఇది అన్ని సెక్షన్లో ఉంటుంది. చూడండి అన్ని సెక్షన్లో స్టాటిక్ స్టెప్ ఉంది. సో దీన్ని సో మామూలుగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసినామంటే ఇట్లా సారీ ఈ లిస్ట్ ఫిల్టర్ లిస్ట్ విడ్జెట్ లేకపోతే నార్మల్గా ఈ దీనిలాగా వస్తుంది అనమాట, టాబుల్ లాగా వస్తుంది. సో లిస్ట్ ఫిల్టర్లోకి యాడ్ చేశాం కాబట్టి సో నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి అలా వస్తుంది. సో లెట్స్ పుట్ ఇట్ ఇన్ ఏ లిస్ట్. ఇది ఆల్రెడీ లిస్ట్ ఫిల్టర్లోకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇదేం అవసరం లేదు. సో ఇన్ కేసు ఒకసారి ఏమవుతుందంటే సో మనం యాడ్ చేసిన స్టాటిక్ స్టెప్స్ ఇలా టాగుల్ లాగా వస్తుంది అనమాట. మీరు చూసే ఉంటారు లైక్ ఏబిసిడి వాల్యూస్. ఓకే, సో లెట్స్ డిలీట్ దిస్ వన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రివ్యూలోకి వెళ్ళండి. సో నాకు క్లిక్ ఆన్ హియర్. సో ఇక్కడ సింగిల్ సెలెక్షన్ అంటే అట్ ఏ టైం ఒకటే వాల్యూ సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంది. అలా కాకుండా నాకు మల్టీ సెలెక్ట్ ఆప్షన్ కావాలనుకుంటే ఎడిట్ క్లిక్ ఇచ్చి ఈ లిస్ట్ ఫిల్టర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో క్వైరీలోకి వెళ్ళి ఇక్కడ సింగిల్ సెలెక్షన్, ఓకే, ఇక్కడ సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డా, మల్టిపుల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని ఇస్తాను. సో ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ అంటే సో ఇక్కడ మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. ఓకే, అంటే అట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో నేను మల్టిపుల్ సెలెక్షన్ ఇవ్వకుండా మల్టిపుల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని ఇస్తాను, ఎందుకంటే అట్లీస్ట్ ఒక వాల్యూ అయినా సెలెక్ట్ అయి ఉండాలి ఇది వీటి నుంచి అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ నేను సెలెక్ట్ చేసి సో మల్టిపుల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని ఇస్తాను. అట్లీస్ట్ బై డిఫాల్ట్గా ఒకటి అంటే ఈ టేబుల్లో బై డిఫాల్ట్గా ఒక వాల్యూ అయితే ఈ స్టాటిక్ స్టెప్ వచ్చి దీనికి అప్లై అయి ఉండాలి అని. ఓకేనా, సో నేను జస్ట్ సేవ్ చేస్తాను. ఓకే, లెట్స్ సో డైనమిక్ కాలమ్స్ డెమో. ఓకే, డెమో ఇచ్చాను. సో వాట్ ఎవర్ ద యాప్ మీకు ఏ యాప్లో కావాల్సిన యాప్లో సెర్చ్ చేసుకోండి. సో ఇప్పుడు దీని నుంచి దీనికి కమ్యూనికేషన్ అవ్వాలి. సో అంటే మనము సో సెలక్షన్ బైండింగ్ అండ్ రిజల్ట్ బైండింగ్లో కూడా ఒకసారి ఏంటి డిఫరెన్స్ సెలక్షన్ బైండింగ్ రిజల్ట్ బైండింగ్ అని అడుగుతుంటాం అనమాట, మోస్ట్ కామన్ క్వశ్చన్. సో మనం యూజర్ ఇంటరాక్షన్ అంటే యూజర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకేనా, ఇది సెలక్షన్ విడ్జెట్, ఇది టార్గెట్ విడ్జెట్ అనుకుంటే ఓకేనా. సెలెక్ట్ చేసుకున్నప్పుడు టార్గెట్ విడ్జెట్ చేంజ్ అవుతుండే ఓకేనా. సో యూజర్ సెలెక్షన్స్ని పాస్ చేస్తున్నాం ఒకటే. ఓకే,
ఓకేనా. సో ఎప్పుడైతే మన సెలక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయో సో అలాంటి సిచ్యువేషన్లో మనం సెలక్షన్ బైండింగ్కి వెళ్తాం. ఓకే. సో ఇక్కడ ఇంకొక సినారియో ఉంటుంది ఏంటంటే మనం సెలెక్ట్ చేయకపోయినా కూడా ఒక విడ్జెట్ యొక్క రిజల్ట్ ఇంకో విడ్జెట్కి పాస్ అవ్వాలి. సో అలాంటి సినారియోస్లో మనము రిజల్ట్ బైండింగ్ వెళ్తాము. కానీ ఇక్కడ మనం యూజర్ సెలక్షన్ మీద మనకి ఈ సెలక్షన్స్ పాస్ అవ్వాలి కాబట్టి మనము సెలక్షన్ బైండింగ్కి వెళ్తాము. ఓకేనా. సో కామన్గా మనకు అంటే ట్రైనింగ్ ఇచ్చిన కొంతమంది స్టూడెంట్స్ కానీ సో ఎప్పుడు రిజల్ట్ బైండింగ్ వాడతాం, ఎప్పుడు సెలక్షన్ బైండింగ్ వాడతాం అనే మోస్ట్ డౌట్ అడిగింది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనం యూజర్ సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నామో వేరే టేబుల్ కానీ వేరే చార్ట్ కానీ అంటే సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే పాస్ చేస్తున్నాము. అలాంటి సినారియోస్లో మనము సెలక్షన్ బైండింగ్ వాడతాము. మనము సెలెక్ట్ చేయకపోయినా కూడా ఏదైనా వేరే విడ్జెట్ మేబీ నెంబర్ విడ్జెట్ కానీ టెక్స్ట్ విడ్జెట్ యొక్క వాల్యూస్ ఇంకో విడ్జెట్కి పాస్ చేయాలనుకుంటే వితౌట్ హ్యూమన్ అంటే యూజర్ సెలెక్షన్ అలాంటి సినారియోస్లో మనం రిజల్ట్ బైండింగ్ వాడతాము. సో ఇప్పుడు సెలక్షన్ బైండింగ్ వాడే నేను ఈ సెలక్షన్స్ దీనికి ఎలా పాస్ చేస్తారంటే ఇక్కడ మీరు క్లిక్ ఇచ్చి సో ఈ స్టాటిక్ స్టెప్ యొక్క వాల్యూస్ దీనికి పాస్ చేయాలి కాబట్టి ఈ స్టాటిక్ స్టెప్ ఐడి మనం ఫస్ట్ తీసుకోవాలి. సో ఈ స్టాటిక్ స్టెప్ క్వైరీ ఐడి ఉంటుంది అనమాట. అది ఎక్కడ తీసుకుంటామంటే క్వైరీ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఐడి ఉంది కదా దీన్ని క్లిక్ అయ్యి కాపీ చేసుకోండి. సో ఈ స్టాటిక్ స్టెప్ నుంచి ఈ టేబుల్కి పాస్ అవ్వాలి కాబట్టి దిస్ ఇస్ ద రిసీవర్ విడ్జెట్. దీన్ని క్లిక్ ఇచ్చి ఇక్కడ అడ్వాన్స్ డేటా క్లిక్ అయ్యండి. ఓకేనా. సో అడ్వాన్స్ డేటాలో ఇక్కడ మన విడ్జెట్ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో దట్ యూ హావ్ సీన్ వెరీ మెనీ టైమ్స్. ఓకే. సో ఇక్కడ మనకి క్వైరీ అనేది సింగిల్ క్వైరీ ఉండదు అనమాట. సో ఇక్కడ ఒకే సింగిల్ క్వైరీ రావాలంటే నాకున్న షార్ట్ కట్ లేకపోతే హ్యాక్ అనుకోండి, లేకపోతే షార్ట్ కట్ అనుకోండి, లేకపోతే జుగాడ్ అనుకోండి. సో ఇక్కడ ఒక క్వైరీ లాగా అంటే మనం ఎస్ఏక్యూఎల్లో అబ్జర్వ్ చేసినట్టు ఒకే క్వైరీ సెక్షన్లో మొత్తం మన ఎస్ఏక్యూఎల్ లాగా ఇక్కడ రావాలంటే నేను ఏం చేస్తానంటే సో ఈ టేబుల్ మీద క్లిక్ ఇచ్చి సో అగైన్ ఐ విల్ గో టు ద ఎస్ఏక్యూఎల్ మోడ్. ఓకే. సో ఈ ఎస్ఏక్యూఎల్ మోడ్లోకి వెళ్ళి ఓకే ఓకే సో లెట్స్ రైట్ ఇక్కడ ఏదైనా స్పేస్ ఇచ్చి ఓకేనా. సో అగైన్ అదర్వైజ్ యూ కెన్ ఇంక్రీజ్ ద లిమిట్ ఆల్సో. సో మేబీ ఐ ఇంక్రీజ్ ఇట్ టు 10,000. ఏదైనా చేంజ్ చేసి ఇన్ కేసు చేంజ్ చేయడానికి ఏం లేకపోతే ఇక్కడ సమ్ స్పేస్ ఇచ్చి సో రన్ ఎస్క్యూఎల్ క్లిక్ ఇచ్చి ఓకే క్లిక్ ఆన్ అప్డేట్. ఓకే. సో ఏంటి అంటే ఇలా చేయడం వల్ల ఏం చేంజెస్ కనిపిస్తాయి ఇక్కడ అడ్వాన్స్ డేటా అంటే నా క్లిక్ ఆన్ అగైన్ హియర్ క్లిక్ ఆన్ అడ్వాన్స్ డేటా. సో క్వైరీ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి. సో క్వైరీ అంతా మనం అక్కడ ఎస్ఏక్యూఎల్ మాడిఫై చేస్తే క్వైరీ అంతా ఇలా వస్తుంది అనమాట. సో ఓకేనా. సో ఇలా రావడం వల్ల నేను నా సెలక్షన్ బైండింగ్ క్వైరీ పేస్ట్ చేసుకోవడానికి వెరీ ఈజీగా ఉంటుంది. ఓకే. సో నేనేం చెప్పాను ఇందాక అపార్చునిటీ నేమ్ అకౌంట్ నేమ్ మాత్రమే స్టార్టింగ్గా పెడతాను. సో మిగతా అన్ని కాన్ఫిగర్ చేయడం అంటే రిమూవ్ చేసి సో ఎండ్ యూజర్కి కాన్ఫిగర్ చేయడానికి ఆప్షన్ ఇస్తాను అనమాట. ఫర్ ఈచ్ క్యూబ్ అపార్చునిటీ నేమ్ యాజ్ అపార్చునిటీ. సో ఇది బై డిఫాల్ట్గా అంటే ఈ రెండింటిని అలాగే పెడతాము. సో ఇక్కడ స్టాటిక్ స్టెప్ తీసుకున్నాం కదా. సో స్టాటిక్ _1. ఓకే. సో దిస్ ఇస్ ద ఐడి ఆఫ్ ద స్టాటిక్ స్టెప్. ఓకే. సో సోర్స్ క్వైరీ అంటారు అనమాట. ఎక్కడి నుంచి మనం సోర్స్ అంటే సెలక్షన్స్ మనం యూజర్ సెలక్షన్స్ తీసుకోవాలంటే దట్స్ ద సోర్స్ క్వైరీ స్టాటిక్ _1 అనేది ఐడి. సో నెక్స్ట్ ఇంటరాక్షన్ టైప్ అదే సెలక్షన్ బైండింగ్ అంటే ఇంటరాక్షన్ అంటే లైక్ బైండింగ్ టైప్ సెలక్షన్ బైండింగ్ రిజల్ట్ బైండింగ్. సో మీరు ఇక్కడ కర్సర్ పెట్టి చూడొచ్చు అనమాట. రిజల్ట్ ఇంటరాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఎంటైర్ రిజల్ట్ ఆఫ్ అండర్లైన్ క్వైరీ. దిస్ ఇస్ ద డిఫాల్ట్ ఇంటరాక్షన్. అంటే ఈ చదవడానికి ఒకసారి అర్థం కాకపోవచ్చు. బేసిక్గా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో రిమెంబర్ దట్ ఎక్స్ప్లెనేషన్. సెలక్షన్ బైండింగ్ కావాలి. సో నెక్స్ట్ ఏది అంటే ఈ స్టాటిక్ _1లో డేటా ఏంటి. ఓకే. ఇట్స్ యాక్చువల్లీ స్టాటిక్ స్టెప్ అనేది సింపుల్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్న ఒక టేబుల్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. సో దాంట్లో సో మనకి ఇక్కడ మల్టిపుల్ డేట్ ఇక్కడ చూడండి. సో మల్టిపుల్ సెలక్షన్ టైప్స్ ఇక్కడ ప్రొజెక్షన్ టైప్స్ అని ఉంటాయి అనమాట. ఓకేనా. సో సెలక్షన్ టైప్స్లో ఏంటంటివి సో అంటే రో సెలెక్ట్ చేసుకోవాలా, కాలం సెలెక్ట్ చేసుకోవాలా, సెల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే. సో మనం మీరు ఒక టేబుల్ తీసుకున్నామంటే క్యాన్సల్ దిస్ వన్. మీరు దీని మీద క్లిక్ ఇచ్చారంటే సో సెల్ అంటే ఏంటి ఇది ఎక్సెల్ షీట్లో లాగా ఇది ఒక సెల్. ఓకేనా. సో ఈ సెల్ మాత్రమే అంటే యూజర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది సెల్ మాత్రమే పాస్ చేయాలనుకుంటే సెల్ సెలక్షన్ టైపు. ఆ రో మొత్తం పాస్ చేయాలి ఇలాంటి. ఓకేనా. అలాంటప్పుడు రో సెలక్షన్ టైపు అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్. ఓకే. సో నెక్స్ట్ కాలం సెలక్షన్ టైప్ ఉంటుంది అనమాట. సో కాలం సెలక్షన్ టైప్ మనం యూజ్ చేయబోయేది. సో లెట్స్ సీ హౌ టు యూజ్ దట్ కాలం సెలక్షన్ టైప్. సో నౌ కమ్ హియర్ click on the select. Okay. Selection click on the column selection. Okay. So మీరు అబ్జర్వ్ చేయండి కాలం సెలెక్షన్. సో కాలం ఏ కాలం ఓకే చూడండి కాలం అని మార్చగానే ఇక్కడ కాలం సెలెక్ట్ చేయాలి. దేంట్లో కాలం సెలెక్ట్ చేయాలి స్టాటిక్ _1లో కాలం సెలెక్ట్ చేయాలి. అంటే స్టాటిక్ _1 అనేది స్టాటిక్ స్టెప్ మనం క్రియేట్ చేసిన స్టాటిక్ స్టెప్ యొక్క ఏపీఐ నేమ్ అని అనొచ్చు లేకపోతే క్వైరీ ఐడి అని అనొచ్చు. సో ఆ క్వైరీ ఐడిని సెలెక్షన్ చేసినప్పుడు
దాన్ని కాలమ్స్ లాగా పాస్ చేయాలి. సో ఓకేనా, ఏ కాలమ్స్ ఓకేనా. సో అంటే ఇక్కడ అక్కడ ఆ టేబుల్లో మనకి 2 కాలమ్స్ ఉన్నాయి ఓకేనా. ఓకేనా, సో ఒకటి డిస్ప్లే వాల్యూ. సో డిస్ప్లే వాల్యూ మనం జస్ట్ మనం చూడడానికి అంతే ఓకేనా. ఆ డిస్ప్లే వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని కరెస్పాండింగ్ ఏపీఐ నేమ్ పాస్ చేయాలి కాబట్టి నేను ఏపీఐ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. కాబట్టి ఏపీఐ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డబుల్ కోట్స్లో మనకి ఏపీఐ నేమ్ వచ్చింది. సో వచ్చిందని నేను యాజ్ స్ట్రింగ్గా పాస్ చేయాలా లేకపోతే ఎలా పాస్ చేయాలంటే ఐ విల్ పాస్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్ ఓకేనా. ఇక్కడ ప్రొజెక్షన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ప్రొజెక్షన్ టైప్స్. మీరు ఇవన్నీ 1 by 1 యూ కెన్ యాక్చువల్లీ స్టడీ. సో బట్ మనకి ఈ డెమోకి అవసరమైంది యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఓకేనా. సో యాజ్ ఆబ్జెక్ట్ లాగా పాస్ చేస్తాను. సో కాపీ తీసుకోండి ఓకేనా. సో అంటే దిస్ ఈస్ ద అండ్ ఇంతకుముందు మనం మాన్యువల్గా రాసాము మొత్తం బైండింగ్ సింటాక్స్. ఇప్పుడు ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది. సో ఈ ఇంట్రాక్షన్ కాపీ చేసుకొని సో ఇక్కడ ఈ రెండింటిని డైనమిక్ స్టాటిక్గా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వరకు నేను ఏం ముట్టుకోను. దాని తర్వాత ఈ కాలమ్స్ అన్ని రిమూవ్ చేసి ఓకేనా. సో ఈ కాలమ్స్ అంటే కొత్త కాలం స్టార్ట్ అయ్యి ఏ సెగ్మెంట్ వరకు దాన్ని రిమూవ్ చేసి దీన్ని అక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి అకౌంట్ టైప్ ఎందుకు సెలెక్ట్ అయ్యిందంటే మల్టీ సెలెక్ట్ రిక్వైర్డ్ అని చెప్పేసి సేవ్ చేసినప్పుడు ఫస్ట్ కాలం మనకి రిక్వైర్డ్ అని పెట్టడం వల్ల ఫస్ట్ కాలం సెలెక్ట్ అయింది. సో ఇది కూడా అకౌంట్ సెలెక్షన్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేయకపోతే ఇక్కడ ఏం పాస్ అవ్వకుండా మేబీ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా. సో ఆ ఎర్రర్ కూడా రాకుండా డిఫాల్ట్ బిహేవియర్ మనం కోయిలాస్ ఫంక్షన్ యూజ్ చేసి అంటే బైండింగ్లో కూడా కోయిలాస్ ఫంక్షన్ యూజ్ చేసి బైండింగ్ పైన కోయిలాస్ ఫంక్షన్ యూజ్ చేసి అనేది చేయొచ్చు. సో బట్ ఇట్స్ టు అంత అవసరం లేదు. సో మల్టీ సెలెక్షన్ రిక్వైర్డ్ సెలెక్ట్ పెట్టడం వల్ల సో సింగిల్ అంటే అట్లీస్ట్ మల్టీ సెలెక్ట్లో ఫస్ట్ ఒక వాల్యూ అయినా రిక్వైర్డ్ అది పెట్టాం కాబట్టి బై డిఫాల్ట్ కూడా సెలెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేస్తాను అనమాట ఓకేనా. సో అకౌంట్ కూడా సెలెక్ట్ అయింది. సో నెక్స్ట్ నాకు స్టేజ్ కావాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఆపర్చునిటీ అమౌంట్ కావాలి, ఆపర్చునిటీ నేమ్, ఆపర్చునిటీ టైప్. ఓకే, సో ఇలా ఓకేనా. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఐ డోంట్ వాంట్ మేబీ ఆపర్చునిటీ టైప్. ఓకే, కెన్ రిమూవ్ దెన్ ఐ డోంట్ వాంట్ అకౌంట్ టైప్ వద్దు. ఓకే, సో అకౌంట్ టైప్ కెన్ రిమూవ్. ఇక్కడ అకౌంట్ టైప్ రిమూవ్ చేయగలుగుతుంది ఎందుకంటే మల్టీ సెలెక్షన్ రిక్వైర్డ్ అని పెట్టేప్పుడు అట్లీస్ట్ ఒక వాల్యూ అనేది సెలెక్ట్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో బట్ డిఫాల్ట్గా అకౌంట్ టైప్ సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఓకే, సో ఇలా డైనమిక్ కాలమ్స్ మనకు చూడండి. సో కాలమ్స్ మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో దట్స్ హౌ వీ కెన్ అచీవ్. సో ఇంటర్వ్యూస్లో అడిగారు కాబట్టి అంటే ఇంత టైం తీసుకుని నేను చెప్పలేదు. సింపుల్గా ఇలా చేస్తాము అంటే అలా చెప్పాను. సో సిన్స్ హీ నోస్ ఆల్రెడీ సో దెన్ ఓకే లైక్ దట్. ఇంకొకసారి ఏమవుతుందంటే కెన్ యూ ప్లీజ్ షో బై డెమో అంటే మన స్క్రీన్ షేర్ చేసి మన సిఆర్ఎం అనలిటిక్స్ అనేవి కూడా లాగిన్ అయ్యి డెమో చేసి చూపించమని అడిగిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూ ప్యానల్ అనమాట. సో మనకి కొంచెం కాన్సెప్ట్ తెలుసుకున్నా కూడా వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే, అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలన్నా ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా టాపిక్స్ కవర్ చేయాలి ఓకేనా, సో ఏం ఫోకస్ చేయాలి అలాంటివి ఏమైనా హెల్ప్ కావాలన్నా సో ప్లీజ్ కామెంట్ మీ క్వశ్చన్స్ కామెంట్లో చేయండి, లేకపోతే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. యూ కెన్ యాక్చువల్లీ కనెక్ట్ టు డిస్కస్ ఫర్దర్. సో దట్స్ ఇట్ అండి ఫర్ టుడేస్ క్లాస్. సో వేరే టాపిక్తో ఏదైనా కొత్త టాపిక్తో కొత్త వీడియోతో వస్తాను. సో అంటిల్ దెన్ బై బై.